నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కీ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వీడియో చూసే ముందైతే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి, గ్రాటిట్యూడ్ చూపించండి అని చెప్తున్నా. కానీ లాస్ట్ వీడియోలో కొద్దిమంది గ్రాటిట్యూడ్ చూపించారు. ఓకే అండి, వాళ్ళందరికీ నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మిగిలిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చూపించకపోయినా నేనైతే మీకు అందరికీ గ్రాటిట్యూడ్ కంపల్సరీ చూపిస్తానండి. ఈ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్సల్ లా ప్రకారంగా మనం చెప్పాలి. చెప్పకపోతే అది మీ ఇష్టం. నేనైతే చెప్పాను మీకు చెయ్యండి, మనకి ఇక్కడ నుంచే మనకు అన్ని వర్కౌట్ అవుతాయి ప్రతి ఒక్కటి అని. కానీ చూశారు బాగానే, కానీ ఎవరు కొద్దిమంది మాత్రమే లైక్ చేశారు, షేర్ చేశారు, కామెంట్ చేశారు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మీ అందరికీ కొన్ని టెక్నిక్ చెప్పా కదా, కొన్ని మెథడ్స్ చెప్పిన. నియర్లీ 19 మెథడ్స్ ఉన్నాయండి. 19 to 20 కూడా ఉండొచ్చు మేబీ. కానీ నేనైతే కొన్ని చెప్తాను, ఇంకా మరోసారి మీకు రివైండ్ చేసి చెప్తాను. మేము అవి ఏంటంటో అవన్నీ ఎంతమంది ఫాలో అవుతున్నారో, అందులో ఎన్ని ఫాలో అవుతున్నారు, ఎన్ని ఫాలో కాలేదు, అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి అయితే డబ్బులు ఏమి ఖర్చు అవ్వవు కదా. మీరు తంబి ఇవ్వడానికి ఖర్చు అవుతుందేమో నాకు తెలీదు, కామెంట్ కూడా ఖర్చు కాదు. అందరికీ చెప్తున్నాను, మరోసారి చెప్తున్నా, గ్రాటిట్యూడ్ చూపించండి. చాలా మంచి పద్ధతి అది. చూపిస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో కన్నా స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను టెక్నిక్స్ అన్ని చెప్తా. ఒకసారి ఎవరైనా రాసుకోవాలనుకుంటే చక్కగా నోట్ చేసుకొని రాసుకోండి. 1 by 1 చెప్తా, మీరు నోట్స్ రాసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోని రివైండ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని రాసుకోండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మెడిటేషన్ అండి. సెకండ్ అఫర్మేషన్స్, థర్డ్ విజువలైజేషన్, ఫోర్త్ మిర్రర్ టెక్నిక్, ఫిఫ్త్ పిల్లో టెక్నిక్, సిక్స్త్ వచ్చేసి మ్యాజిక్ బాక్స్, 7 మ్యాజిక్ వాటర్ బాటిల్, అండ్ 8th వన్ వచ్చేసి గ్లాసెస్లో కూడా చేస్తుంటారు చాలామంది. 2 గ్లాసెస్ పెట్టి ఆ టెక్నిక్ యూజ్ చేస్తుంటారు. అది కూడా గ్లాస్ టెక్నిక్స్ కూడా. అలాగే NLP, తర్వాత యూనివర్సల్ బ్యాంక్ చెక్, HRCM, మరి ఇంకా చక్రాస్ యాక్టివేటింగ్, అలాగే విజువలైజేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ, తర్వాత గ్రాటిట్యూడ్ స్టోన్, తర్వాత 555 and 369 టెక్నిక్, అలాగే EFT మెథడ్, స్విచ్ వర్డ్స్, హోపోనోపోనో టెక్నిక్, చిట్టి తంత్రాలు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారండి. కొంతమంది చెప్తున్నారు కదా చిట్టి తంత్రాలు, అవి కూడా చాలామందికి వర్కౌట్ అవుతున్నాయని కూడా అంటున్నారు. అన్నీ ఫాలో అవుతున్నారు చక్కగా. అలాగే మీకు తెలియని ఇంకొకటి కూడా ఉందండి, అదేంటంటే టెలిపతి. ఆ టెలిపతి కూడా యూజ్ చేస్తున్నారు. టెలిపతి అంటే ఏం లేదు, మనం ఎవరి గురించి అయినా చాలాసేపు ఎక్కువసార్లు వాళ్ళ గురించి థింక్ చేసినా, వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళ నుంచి ఫోన్ రావాలనుకున్నా, ఇలా ఎన్నో మన మైండ్లో వస్తూ ఉంటాయి కదా. చాలా వరకు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తే 100% వాళ్ళకి ఆ వైబ్రేషన్ అనేది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళే ఫోన్ చేయడం కానీ, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ జరుగుతుంది. అప్పుడు మీరేమనుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళతో ఒక మాట అనేస్తారు, అబ్బా నీ గురించి అనుకుంటున్నారు అబ్బాయి, కానీ మీరే అంటే నువ్వే చేసేసావని చెప్పేసి ఒక షాకింగ్లా అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఈ టెలిపతి అనేది వర్కౌట్ అయి ఉంటుంది అక్కడ, అది మీకు తెలీదు. ఇది కూడా చాలా మందికి తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంటారు. ఇలా చాలా ఉన్నాయండి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ రియల్గా జరిగిందే చెప్తున్నానండి, ఏది మరి నేను నార్మల్గా చెప్పట్లేదు, జరిగిందే చెప్తున్నాను. కానీ ఈ పాయింట్ మీకు బోనస్ అనుకోండి, లేకపోతే ప్లస్ పాయింట్ అనుకోండి. ఇది నిజంగా జరిగిందే చెప్తున్నాను. సర్వే ప్రకారంగా వాళ్ళు ప్రూవ్ చేశారు దీన్ని. ఒక 100 మందిని తీసుకొని అందులో ప్లాస్బో అనే ఒక ట్యాబ్లెట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక 50 మందికి ఇచ్చారు. అదేంటో చెప్తాను తర్వాత. 100 మెంబర్స్లో 50 మెంబర్స్కి చాక్లెట్ ఇచ్చారు, 50 మెంబర్స్కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి. అలా ఇచ్చినప్పుడు 80% అందరికీ వర్కౌట్ అయింది. కానీ చాక్లెట్ ఇచ్చిన వాళ్ళకి అయింది, ట్యాబ్లెట్స్ ఇచ్చిన వాళ్ళకి అయింది. ఎలా అయిందంటారు? మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకున్నందుకు మాకు తగ్గిందనే ఒక నమ్మకం ఉంది చూడండి, అది అక్కడ పనిచేసింది. అంతేకాని ఆ ట్యాబ్లెట్ వల్ల పనిచేయలేదు, ఆ చాక్లెట్ వల్ల పనిచేయలేదు. కానీ వాళ్ళ నమ్మకం మాత్రమే అక్కడ పనిచేసింది. ఆ చాక్లెట్ వల్ల అయిందని కొంతమంది టాబ్లెట్ వల్ల అయిందని నమ్మకంతో, ఆ నమ్మకం అయితే ఏదైతే ఉందో ఆ నమ్మకం వల్లనే వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం జరిగింది. అంటే ఇది ప్రూవ్ చేశారు వాళ్ళు. అలాగే కొంతమంది చెప్తుంటారు, బిర్యానీ ఆకుపైన మీ కోరికలు రాసి అది కాల్చి ఆ భస్మాన్ని యూనివర్స్కి అలా గాల్లో ఊదండి అని చెప్తుంటారు. అలా చేస్తే ధనవంతులు అవుతామా, రిచ్గా బతుకుతామా? అలా అయితే మరి అంబానీ వాళ్ళు అవన్నీ చేసి ఉంటారా, అందుకే అంత రిచ్ అయ్యారా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీ అందరికీ తెలిసింది, మనకు తెలిసింది అందరికీ,
వాళ్ళు ఏం చేస్తున్నారో మనకెవరికీ తెలియదు. బయట కనిపించేది వాళ్ళ ధనవంతులుగా బతుకుతున్నారు, జీవిస్తున్నారు కాబట్టి మనకు అదొక్కటే కనిపిస్తుంది. కానీ దాని వెనక్కున్న శ్రమ కానీ, వాళ్ళ అఫర్మేషన్స్ కానీ, వాళ్ళ పాజిటివ్నెస్ కానీ మీకు ఎవ్వరికీ తెలియదు, నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా మాత్రం వాళ్ళు ఏది చేయకుండానే ఎవరు పైకి రారు. గుర్తుపెట్టుకోండి, బై బర్త్ ఎవరైనా ఏదైనా నమ్మి చేస్తుంటేనే పైకి వస్తారు. ధీరుభాయ్ అంబానీ కూడా ఇలా మంచిగా నమ్మి తన మీద తనకు నమ్మకం పెట్టుకోవడం వల్లనే అలా రిలయన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంత గొప్ప స్టేజ్కి రావడము, మన భారతదేశంలోనే వాళ్ళు ధనవంతులుగా జీవించడం జరుగుతుంది. అవునా? అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నమ్మకం ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఒకరినొకరితో పోల్చుకోకండి. మీ జీవితం మీకు తెలీదు, ఎంతో గొప్ప జీవితం ఇది. చాలామంది నార్మల్ పీపుల్ కూడా మంచి జీవితాన్ని ఖచ్చితంగా వాళ్ళు జీవిస్తుంటారు. కానీ వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి ఇలా పెద్ద పెద్ద వాళ్ళని సెలబ్రిటీస్ గురించి చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తానే కానీ మిగిలిన వాళ్ళందరూ రిచ్గా లేరు అని మాత్రం అనుకోద్దండి. చాలామంది ఉన్నారండి రిచ్గా బతికే వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఎంత రిచ్గా బతకాలనుకుంటున్నారో, ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, ఎంత లగ్జరీగా బ్రతకాలనుకుంటున్నారో అలాగే వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అఫర్మేషన్స్ కానీ, వాళ్ళ పాజిటివ్నెస్ కానీ అంత అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు అవి లీడ్ చేస్తూనే ఉన్నారు. అది మీకు తెలీదు, మీకు ఓన్లీ తెలిసిన సెలబ్రిటీస్ గురించి కాబట్టి వాళ్ళ గురించి చెప్పాను. అలా అనుకుంటే ఒక డ్యాన్స్ టీచర్ అంబానీకి కోడలుగా ఎలా వెళ్తుందండి? ఆమె పాజిటివ్ థాట్స్తోనే, అంటే వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలని కాదు, తను ఏ పాజిటివ్తో ఉందో మనకు తెలియదు కాబట్టి. కానీ ఆమె మైండ్ పాజిటివ్తో ఉండొచ్చు, ఒక గొప్ప జీవితం జీవించాలని ఎలా అనుకున్నారో మనకు తెలియదు కదా. కానీ ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో చూడండి. ఏదైనా చెప్తున్నది మన సంకల్ప బలం అనేది, మన నమ్మకం అనేది, మన మీద మనకున్న నమ్మకం అనేది 100% పర్ఫెక్ట్. దేవుళ్ళకి పూజ చేయొచ్చండి, చెయ్యొద్దు అని ఎవరు చెప్పరు. కానీ కనీసం ఆ దేవుడిని మీరు భక్తితో లేకుంటే భయంతో పూజ చేస్తారు. అలా చేయకుండా మీరు నమ్మి చేయండి, అదే దేవుడే మీకు ఇస్తాడు, అదే దేవుడే యూనివర్స్ అనుకొని నమ్మండి. అక్కడ భక్తితో చేయకండి, ఇంకోటి భయంతో చేయకండి, నమ్మకంతో చేయండి. అదే దేవుడు, మీరు ఏ దేవుడిని అయితే పూజిస్తారో ఆ దేవుడు మీకు ఖచ్చితంగా అక్కడ నమ్మకం పనిచేస్తుంది. దేవుళ్ళు వచ్చి మీకు ఇస్తారనేది కాదు, మీ నమ్మకం అనేది ఎవరి త్రూనో ఒక త్రూ రావాలి. కాబట్టి అందుకని చెప్తున్నాను, కొంతమందికి పూజలు చేయకుండా ఉండలేరు కదా, అందుకే చెప్తున్నాను. మీరు ఆ నమ్మకాన్ని నమ్మండి, 100% మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు ఏం కావాలంటే అది. ఇన్ని టెక్నిక్స్ చెప్పా కదా, ఇందులో ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎన్ని ఫాలో అవుతున్నారు అట్లీస్ట్ నాకు చెప్పినా, లేకపోతే ఇంకా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఈ టెక్నిక్ మర్చిపోయారు మేడం అని చెప్తే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీకోసం మరో వీడియో అయినా చేసి పెడతాను. కానీ కామెంట్ చేయండి ఫస్ట్, అదేంటి నాకు తెలియాలి కదా మీ మనసులో ఏముందనేది. కనీసం ఎస్ సార్ను కూడా చెప్పట్లేదు ఎవరు, చెప్తేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మరో వీడియో మీకు అందించడానికి నేను కూడా తయారవుతాను. అదృష్టం అనేది ఎక్కడి నుంచో రాదండి, మన ఆలోచనలు, మన పాజిటివ్ థింకింగ్ నుంచే అదృష్టమైనా సరే, ధనమైనా సరే, ఇంకా అష్టైశ్వర్యాలు ఎక్కడి నుంచైనా ఏవి రావండి, అన్నీ మన థాట్స్ నుంచే బయటకు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా మీరు పిల్లో టెక్నిక్ కొంతమంది అడిగారు, అది పిల్లో టెక్నిక్ అంటే ఏం లేదండి, ఒక కోరికను రాసుకొని మీ తలగడ కింద పెట్టుకొని పడుకోవాలి. అది పడుకుంటే అది ఏమవుతుందంటే మీరు దాని గురించి ఆలోచించినప్పుడు మీ ఆరా అంతా దానికి వెళ్తుందండి, పిల్లోకి వెళ్తుంది. పిల్లోలో ఉన్న ఆ డిజైర్ ఉంటుంది కదా రాసి పెట్టింది, దానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ అనేది దానికి వెళ్ళి అది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. అలా పిల్లో టెక్నిక్ అంతే, దాని గురించి పెద్ద గొప్పగా వేరే స్పెషాలిటీ ఏం లేదు. మీరు కోరికను రాసి దిండు కింద పెట్టుకోవాలి, పిల్లో కింద పెట్టుకోవాలి, ఆ తలగడ, ఈ మూడిట్లో ఏదో ఒక వర్డ్ దాంట్లో అలా పెట్టుకుంటే మీకు ఈజీగా పని జరుగుతుంది. అలాగే సీక్రెట్ బుక్లో కూడా చూడండి, మీరు తెలుగులో ఉంటే తెలుగులో, ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో సీక్రెట్ బుక్ ఉంది. అందులో ఒక చిన్న స్టోరీ ఉంది కదా, వాళ్ళ బాబుకి హెల్త్ ఇష్యూ ఎలా ప్రాబ్లం సాల్వ్ అయింది అని అడిగితే ఎవరో ఒక అతను ఒక స్టోన్ ఇవ్వడం వల్ల అయ్యింది అని చెప్పడంతో చాలామంది మాకు ఆ స్టోన్ కావాలి కావాలి అనడంతో ఆ గ్రాటిట్యూడ్ స్టోన్ ఎలాగైనా తెచ్చి వాళ్ళ ఉద్దేశంతో ఎన్నంత తెస్తారో అతను ఎవరో ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ అతనితో లేవు కదా, ఒక సముద్రం నుంచో ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకురావడము వాళ్ళకి ఇవ్వడం తన బిజినెస్గా మార్చుకున్నాడు. కానీ వాళ్ళేంటి, అతను తెచ్చిస్తుంటే ఆ రాళ్లతోటి ఆ స్టోన్స్ తోటి వాళ్ళకి మంచి జరిగి అంత బాగుంది అని నమ్మడం వల్ల అక్కడ పనిచేసింది. కానీ అక్కడ ఆ స్టోన్ అనేది వర్క్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సీక్రెట్ బుక్లో ఇంకొక మాట కూడా చెప్పారండి, ఒక అతను తను పలానా రోజు పలానా డేట్లో నేను నడిచి రాగలుగుతాను అని చెప్తాడు. డాక్టర్స్ ఆల్రెడీ తనకి లైఫ్లో నడవలేడు అని చెప్పి డిక్లేర్ చేసినా కూడా తన సంకల్పంతో, తన నమ్మకంతో అదే రోజు అదే డేట్కి తిరిగి నడిచి చూపించి ప్రూవ్ చేశాడండి. ఇలా చాలా ఉన్నాయి, మీరు ఎవరైనా చూడండి. ఒక 30 minutes or 45 minutes మూవీ అది,
చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా అండి మనకు నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఈ నమ్మకం అనేమే మన జీవితము, ఇదే మన యూనివర్స్, ఇదే మన లైఫ్, మన సబ్ కాన్షియస్ మైండే మన యూనివర్స్. ఇది గుర్తుపెట్టుకొని చక్కగా ఫాలో అవ్వండి. ఈవెన్ క్రికెటర్స్ కూడా ధోని కానీ కోహ్లీ కానీ వీళ్ళంతా చెప్పారు కదా, వాళ్ళ సక్సెస్ని వాళ్ళు విజువల్ చేయడంతో వాళ్ళు సక్సెస్ సాధించామని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. వాళ్ళు లేకపోతే ఇంత గొప్ప నేము, ఫేము, రిచ్ ఇవన్నీ వచ్చేటివి కాదు కదా. వాళ్ళు ఆ ఇమేజ్ని చూడగలిగారు, సక్సెస్ ఇమేజ్ని చూడగలిగారు. ఆ ఇమేజ్ ఎప్పుడైతే చూడగలిగారో వాళ్ళ సక్సెస్ని అంత ఈజీగా తెచ్చుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు తిరుమలకి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం దొరకలేదని చెప్పి తిట్టుకుంటూ బాధపడుతూ దాంట్లో ఉంటారు కదండి, షెడ్స్లో, దాన్ని ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. ఓకే, ఎక్కడ గంటలు గంటలు కూర్చున్నాం మాకు అవ్వట్లేదు అని చెప్పేసి అందరి మీద కోపం తెచ్చుకుంటూ ఇలా ఎన్ని రకాలుగానే బాధపడుతూ సఫర్ అవుతూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ 17 సెకండ్స్ మాత్రమే మీరు దేవుడిని చూడగలుగుతారు. ఆ 17 సెకండ్స్ మీరు బయట కూర్చున్నప్పుడు ఫోకస్ పెడితే 100% మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ ఫేస్ చేయకుండా డైరెక్ట్ దేవదర్శనం జరుగుతుంది. ఇది ఎవరికి తెలియట్లేదు. అంతలోపే ఇన్ని రకాలుగా తిట్టుకునే కంటే 17 సెకండ్స్ ఫోకస్డ్గా ఒక్కదాని గురించి ఆలోచించండి. ఒక్కటి కూడా వేరే ఆలోచన రాకూడదు ఆ 17 సెకండ్స్. అప్పుడు అది మీ కళ్ళ ముందు ఖచ్చితంగా ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళి అందరూ ఎందుకు కోరికలు కోరుతారు? అక్కడికి వెళ్తే పని జరుగుతుందని ఒక నమ్మకంతో వెళ్తారు. అక్కడ దేవుడు ఏం చేసింది ఉండదు. మీ నమ్మకం అనేదే పని చేస్తుంది. ఎక్కడ ఉన్న దేవుడు ఏ స్టోన్గా ఉన్నాడో, ఏ శిలగా ఉన్నాడో అక్కడే ఉంటాడు. కానీ అక్కడ ఉన్నది ఎందుకంటే, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్ వైబ్రేషన్స్తోనే వస్తారు. కాబట్టి అక్కడ ఏంటంటే పాజిటివ్ ఆరా అనేది కానీ లేకపోతే ఆ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి పాజిటివ్ అనేది. అందుకే మీరు వెళ్ళి అడిగినప్పుడు కొంతమంది అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఏ కోరికలు కోరలేరు, మర్చిపోతారు, ముగ్ధులైపోతారు. ఆ వాతావరణానికి, అట్మాస్ఫియర్కి ముగ్ధులైపోయి కోరిక కోరకుండానే దేవదర్శనం చేసుకుని హ్యాపీగా బయటకు వస్తుంటారు. ఇలా ప్లేస్ని బట్టి ఏదైనా సరే, ఇంకేదైనా సరే అండి, మీ నమ్మకం 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 మీ మీద మీకు నమ్మకం, మీరు చేసే పనిపైన మీకు నమ్మకం ఇంపార్టెంట్. మీరు ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూస్తూనే ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా వచ్చారు, అలా వచ్చారు, వాళ్ళ లైఫ్ ఇలా బిగిన్ అయింది, కానీ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఇంత మంచి పేరు సంపాదించారు. వాళ్ళేంటి, చివరికి ఎంతోమంది ఇళ్లలో పాచి పనులు చేసుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయిన లేడీస్ కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళు ఎక్కడో వెజిటబుల్స్ అమ్ముకుంటూ ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, సంకల్పం ఎక్కువ ఉండడంతో వాళ్ళని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయి చాలా మంచి పొజిషన్లో ఉంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండి బోలెడన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అలా కాదు, ఇవన్నిటి పక్కన పెట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు చేసే పనిపైన నమ్మకం ఉంచండి. 100% కాదండి, 1,00,000% నేను గ్యారంటీ చెప్తున్నా. నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా మీ బ్రెయినే మీకు ఖచ్చితంగా అన్ని చేసి పెడుతుంది. ఇది నమ్మితే హ్యాపీ అందరూ. మీరు కూడా చాలామంది హీరోలు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఎంత కింద స్థాయి నుంచి వాళ్ళు నమ్ముకొని ఇప్పుడు స్టార్డమ్ తెచ్చుకున్నారు. అలాగే పాలిటీషియన్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కింద స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేస్ నుంచి ఎంపీల వరకు ఇలా ఒక రేంజ్కి వెళ్తూనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. తెలియని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ విషయమైనా హ్యాపీగా మీకు మ్యాటర్ అనేది దొరికిపోద్ది కదా. చాలామంది ఎప్పుడూ పేరెంట్స్ని తిట్టుకుంటుంటారు, మా పేరెంట్స్కి ఏమి లేదు, ఇక మాకు కూడా ఏం లేదు, ఇలా అనుకుంటూ 100 సార్లు మిమ్మల్ని మీ పేరెంట్స్ తిట్టుకునే కంటే మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా హ్యాపీగా ప్రేమించుకోండి. ఎందుకు వర్కౌట్ అవుతుంది చూడండి. నేను చేస్తే ఇది సక్సెస్ నా చేతిలో ఉంటుంది, నేనే చేయగలను, నేనే చేస్తాను, ఇది నాకు దొరుకుతుంది అని మీరు చేసి ప్రూవ్ చేయండి. అంతేకాని ఎవరిని తిట్టుకుంటే ఏం యూజ్ రాదు. ఒకరి మీద బ్లేమ్ చేస్తే మీకు వచ్చేది ఏమీ లేదు. 10 సార్లు వెధవ అని తిట్టుకునే కంటే నిన్ను నువ్వు మంచిగా ప్రేమించుకో. నేను చాలా అందంగా ఉన్నాను, చాలా రిచ్గా ఉన్నాను, చాలా అద్భుతంగా ఉన్నాను, ఇలా ఎన్ని తిట్టుకోవచ్చండి. ఈ విధంగా తిట్టుకోండి, ఒక పాజిటివ్గా తిట్టుకోండి. చెడుగా తిట్టుకునే కంటే హ్యాపీగా మీకు లైఫ్ చక్కగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తారు ఈ వీడియోకైనా అని నేను గట్టిగా బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా నా గ్రాటిట్యూడ్ చూపించండి. లాస్ట్లో అందరము ఒకసారి హోపనపోనో ప్రేయర్ చేద్దాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అమృత అగర్వాల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.